కీర్తనల గ్రంథం 39వ కీర్తన 4వ చరణం. కీర్తనల గ్రంథం 39వ కీర్తన 4వ చరణం. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెహోవా, నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఇక చూడండి, భక్తుడైన దావీదు కన్నీళ్లతో రాసిన కీర్తన. నాసిక రంధ్రాల్లో ఊపిరున్న ప్రతి మనుషుడు ప్రతిదినం దేవుని సన్నిధిలో చేయాల్సిన ప్రార్థన. దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా, నేను ఎప్పుడు చనిపోబోతున్నానో, ఈ భూమి మీద ఎంతకాలం నేను బ్రతుకుతానో, చనిపోయే ఆఖరి క్షణాల్లో ఎలాంటి స్థితిలో ఉండి నేను చనిపోతానో ఒకసారి నాకు తెలియచెప్పవా? నా ముగింపుని నేను తెలుసుకోవాలనుకుంటున్నా, నాకు తెలియచేయవా? ఏడుస్తూ ఈ మాట అంటాడు. దావీదుకు జీవితం పట్ల ఇలాంటి నైరాశ్యంతో కూడుకున్న ప్రార్థన పుట్టడానికి కారణం ఏంటంటే, దావీదు కళ్ళ ముందు గొప్పగా బ్రతికి గొప్పవారిగా ఎంచబడి అతి నీచాతి నీచంగా చంపబడిన వారు, చనిపోయిన వాళ్ళు, హత్య చేయబడిన కొన్ని మరణాలను దావీదు కళ్ళతో చూశాడు. ఇజ్రాయేలీల మొదటి రాజు సౌలు గిల్బోవ పర్వతం మీద చంపబడ్డాడు. 3 రోజుల పాటు సమాధికి కూడా నోచుకోకుండా అనాథ శవంలాగా గోడకు తగిలించి పెడితే ఆ మరణం గుర్తొచ్చిన తోడనే నా మరణం ఎలా ఉంటుందో, రాజు కదా. అలాగని రాజు అయిన తర్వాత ఆయనకి వైభోగం రాలా. అతని తండ్రి పేరు కీషు, భాగ్యవంతుడు. అంత భాగ్యవంతుని కడుపున పుట్టిన రాజుకి ఎలాంటి ముగింపు వస్తే నాకు ఎలాంటి ముగింపు వస్తుందో, నా ముగింపు దినాలు ఎలా ఉంటాయో నాకు తెలియచేవా? సౌలు మరణాన్ని గురించి వినిన తోడనే దావీదు చేసిన ప్రార్థన. విచిత్రం, సౌలు కాలంలో సైన్యాధ్యక్షుడిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి నేను చెప్పబోతున్నాను. ఆ తర్వాత దావీదు రాజు అయిన తర్వాత రాజు యొక్క రాజాస్థానంలో ప్రధానమంత్రిగా ఉన్న అహీతోపేలు ఉన్నాడు. అహీతోపేలు చనిపోయి ఆఖరి క్షణాలలో ఇశ్రాయేలు దేశానికి ప్రధాని ఉరివేసుకొని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. తినటానికి తిండి లేనుడా? అయ్యో, తినటానికి తిండి లేనుడు అవటం ఏంటి సార్? దేశానికి ప్రధానమంత్రి, అంత గొప్ప స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి దావీదు కళ్ళ ఎదుట ఉరేసుకొని చచ్చిపోతే దావీదు గుండెల్లో భయం. నా ముగింపు ఎలా ఉంటుందో నాకు చెప్పయ్యా. నేను చనిపోయే ఆఖరి క్షణాలలో నా జీవితం ఎలా ఉండబోతుందో తెలియచేయ్యా అని దావీదు ఏడుస్తూ ఈ ప్రార్థన చేయటానికి 3వ మరణం ఏంటో తెలుసా? సౌలు కాలంలో ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి సేనాధిపతి, మొట్టమొదటి సైన్యాధ్యక్షుడు అబ్నేరు. అబ్నేరు అనే పేరుకున్న అర్థం, అబ్నేరు అనే పేరుకున్న అర్థం నా తండ్రి వెలుగు, ఫాదర్ ఆఫ్ లైట్స్, నా తండ్రి వెలుగు అన్నాడు. అబ్నేరు అనే పేరుకున్న అర్థం నా తండ్రి వెలుగు, వెలుగులో పుట్టినవాడు. అద్భుతం, వెలుగులోనే జీవించాడు. సౌలు రాజు అయిన తర్వాత ఆ రాజ్యంలో మొట్టమొదటి సైన్యాధ్యక్షుడు. సుమారుగా 40 సంవత్సరాల పాటు ఏకచక్రాధిపత్యంగా సైన్యాధ్యక్షుడిగా ఉండి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేశాడు. వెలుగులో పుట్టిన ఈ సైన్యాధ్యక్షుడి జీవితం చీకటిలో ముగించబడింది. ఎలాగో తెలుసా? యోవాబు అనే ఒక సైన్యాధ్యక్షుడిని కలవటానికి వచ్చి వందనాలయ్యా అన్నాడు. ఆ యోవాబు అనే వ్యక్తి వందనాలు చెప్తున్నట్లుగానే చెప్పి సహోదరుడాన్ని దగ్గరకు లాక్కొని కౌగిలించుకోబోయాడు. ఆహా, ఈ సహోదరుడు నన్ను కౌగిలించుకోబోతున్నాడని ఆ ధృతరాష్ట్ర కౌగిల్లోకి వెళ్ళాడు.
యోవాబు కవిగిల్లోకి వెళ్ళిన తోటనే చాటున దాచిపెట్టిన కత్తి తీశాడు. అబ్నేరు పొట్టలో పొడిచాడు. కత్తి లోపటికి దిగింది. కత్తి పిడి ఇట్లా మెలిదిప్పాడు. మెలిదిప్పి కత్తి ఇట్లా బయటికి లాగితే ఆ కడుపులో ఉన్న పేగులన్నీ అబ్నేరు కాళ్ళ మీద పడితే రక్తపు మడుగులో అక్కడికక్కడే హత్య గావించి చంపబడ్డాడు అబ్నేరు. దావీదు అంటాడు, అబ్నేరు, నీచుడొకడు చచ్చినట్లుగా నువ్వు చచ్చావే. ఒక నీచమైన మరణం నీకు వచ్చిందే. ఆయనకి నీచమైన మరణం వచ్చిందని అంతటితో దావీదు ఆగిపోకుండా నా మరణం ఎలా ఉంటుందో, నేను చంపబడతానా, ఆత్మహత్య చేసుకుంటానా, ఎవరి చేతనే నేను హత్య గావించబడతానా? రాజు గుండెల్లో ఈ భయం పుడితే, తమ్ముడు చెల్లి, బోధిస్తున్న నేను, వాక్యం వింటున్న మీరు, ప్రతి మనిషి ప్రతి క్షణం ఈ భయంతో బ్రతకాలి. మరణాన్ని గూర్చి ఒక వ్యక్తి నిజంగా ఆలోచిస్తే, ప్రైజ్ ది లార్డ్, మరణాన్ని గూర్చి నిజంగా ఒక వ్యక్తి ఆలోచిస్తే, ఒక భక్తుడు ఇలా అంటాడు, శ్మశానం ఒక వ్యక్తికి ఇచ్చే నైరాశ్యం ప్రపంచంలో మరొకటేది ఇవ్వలేదు. మరణాన్ని ఒక వ్యక్తి కళ్ళతో చూస్తే, ఇంతే కదా బ్రతుకు, నేను కూడా ఏదో ఒక రోజు ఇలా మరణించాల్సిందే కదా, ఏదో ఒక రోజు ఇలాగ సమాధి చేయబడాల్సిందే కదా, ఏ రోజుకైనా మట్టికి మట్టిగా నేను మార్చబడాల్సిందే కదా. బ్రతికి ఉన్నవాడు చచ్చిన వాడిని చూస్తే జీవితం మీద ఒక నైరాశ్యం కలిగి, ఏముందిరా ఈ బ్రతుకులో, ఎంతకాలం బ్రతుకుతామో, ఎప్పుడు చనిపోతామో, ఎలా చనిపోతామో, ఏ రోగంతో చనిపోతామో, ఏ విధంగా చనిపోతామో తెలియదురా. బ్రతికిన కొద్ది కాలం దేవుని కొరకు నీతిగా బ్రతికి ఎక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే జీవితం నేను జీవించాలి. ఏముంది జీవితంలో? 30, 40, 70 అధిక బలం ఉంటే 80, ఏ రోజుకైనా కళ్ళు మూయాల్సిందే కదా. ఈ చిన్న జీవితం కోసం ప్రాకులాడేది లేదు. లేదు, ఈ చిన్న జీవితం కోసం కాదు, తాత్కాలికమైన ఈ లోకం కోసం కాదు నేను బ్రతకాల్సింది, శాశ్వతమైన పరలోక రాజ్యం కొరకు బ్రతకాలనే ఆ దైవికమైన ఆశ ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు మన గుండెల్లో పడుతుంది. గొప్పగా ప్రారంభించబడింది, ఘనంగా ప్రారంభించబడింది అబ్నేరు ప్రారంభం హీనంగా ముగించబడింది. నా చేతులెత్తి మీ ఒక్కొక్కరిని దీవిస్తున్నాను. నీ ప్రారంభం కంటే నీ ముగింపు మరి ఘనంగా ఉండునుగాక. నీ ఆరంభం కంటే అంత మరి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. నువ్వు ప్రారంభంలో బ్రతికిన భక్తి కంటే, ప్రారంభంలో జీవించిన జీవితం కంటే, ప్రారంభంలో నీవు జీవించిన ఆ స్థాయి కంటే నీ ముగింపు రెట్టింపు మహిమతో దేవుడు నిన్ను ముగించునుగాక. అందుకనే దావీదు కుమారుడు సొలొమోను అంటాడు కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. సరే, ఈయన ముగింపు ఇంత ఘోరంగా ముగించబడటానికి 5 ప్రధానమైన కారణాలు చెప్తాను. అలాంటివి నీలో కనపడకుండా నువ్వు జాగ్రత్త తీసుకుంటే నీ ఆరంభం కంటే అంతం ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఇతడు పుట్టింది వెలుగులో పుట్టి చీకటిలో అస్తమించిన ఒక యోధుని కన్నీటి చరిత్ర ఇది. ఈ యోధుడు చీకటిలో ఎందుకు ఎలా ముగించబడ్డాడు? ఈయన ముగింపు ఇంత భయంకరంగా ఎందుకు ముగించబడింది? నంబర్ 1, అబ్నేరు దేవుని చిత్తం ఎరిగి దేవుని చిత్తానికి ఎదురుగా వ్యతిరేకంగా నిలవబడ్డాడు. అగైన్ ఈ మాట రిపీట్ చేస్తున్నాను. దైవ చిత్తం ఏంటో ఇతనికి తెలుసు. దైవ చిత్తం తెలిసి దైవ చిత్తానికి వ్యతిరేకంగా అబ్నేరు నిలవబడ్డాడు గనుక ఆయన ప్రారంభం కంటే ముగింపు ఘోరంగా ముగించబడింది. ఏంటి ఆయన ఎరిగిన దైవ చిత్తం? దైవ చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడటం అంటే ఏంటి? చూడండి ఈ మాట, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి
సౌలు కుమారుడుగు ఇష్బోషెతును మహానయమునకు తోడుకొని వచ్చి, పెద్దగా చెప్పాలి, గిలాదు వారి మీదను, ఆషేరీయుల మీదను, యెజ్రెయేలీయుల మీదను, ఎఫ్రాయిమీయుల మీదను, బెన్యామీయుల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడుగు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పాలించెను. అయితే యోదావారు దావీదు పక్షమున నుండిరి. దావీదు హెబ్రోనులో యోదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరముల 6 మాసములు. నా వైపు చూడండి. సౌలు చనిపోబడక మునిపే దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు సమూయేలు ప్రవక్త ద్వారా. సౌలు తర్వాత నీవే రాజు అవుతావు, సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. ఈ సంగతి మ్యాక్సిమం ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుసు. మిమ్మల్ని అడుగుతా, సౌలు తర్వాత ఎవరు రాజు అవ్వటం దేవుని చిత్తం? దావీదు రాజు అవ్వటం దేవుని చిత్తం. ఇది మరుగునుందా? ఈ చిత్తం బయలుపరచబడిందా? దావీదు రాజు అవ్వటం దేవుని చిత్తం అని అబ్నేరుకు తెలుసు. కానీ ఏం చేశాడో తెలుసా? తానే పంతం బట్టి సౌలు కుమారుడు ఇష్బోషెతు ఉంటే అతన్ని రేపి అతన్ని ఇతడే మహానయముకు తీసుకొని వచ్చి రాజుగా, చూడండి, రాజుగా ఇష్బోషెతును అబ్నేరు పట్టాభిషేకం చేశాడట. ఏం చేశాడు? ఎందుకు పట్టాభిషేకం చేశాడు? సౌలు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరు? మీరు అనొచ్చు, సౌలు తర్వాత దావీదు రాజు అవ్వాలన్న సంగతి అబ్నేరుకు తెలుసో తెలీదోనండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడ్డారు అని మీరు ఎలా చెప్తారు అని అంటారా? 2 రెఫరెన్స్లు చూపిస్తాను, చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. 17-18 వచనాలు. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా, నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుండి, వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించెదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు గనుక. నా వైపు చూసి సమాధానం చెప్పండి. దావీదును గూర్చి యెహోవా ఏమని సెలవిచ్చాడట? శత్రువుల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను, ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను, సకల విధాలైన ఆపదలో నుంచి ఇశ్రాయేలీలను రాజైన దావీదు చేత నేను విమోచిస్తాను అని దేవుడు పలికాడట. ఆ పలికిన మాట ఎవరు విన్నారు? అబ్నేరు విన్నాడు. విని ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీయుల పెద్దలకు చెప్తున్నాడు. అంటే దావీదును దేవుడు రాజుగా కోరుకున్నాడన్న సంగతి అబ్నేరుకు తెలుసా తెలీదా? ఇదొకటి కదా. ఇంకొక మాట కూడా చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. అంటే దావీదుతో దేవుడు ఏం చేశాడట? చదువుకున్నాం కదా. దావీదుతో దేవుడు ఏం చేశాడట? ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? దావీదును సింహాసనం మీద కూర్చోబెడతాను, అతని తర్వాత అతని పిల్లల పిల్లలు రాజులుగా ఉండి పరిపాలన చేయటం ప్రారంభిస్తారు. ఇది దావీదుతో దేవుడు సత్య ప్రమాణం చేశాడు. ఈ ప్రమాణాన్ని గురించి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? తర్వాత మీకు అర్థమవుతుంది. అబ్నేరు మాట్లాడుతున్నాడు. దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు, నేను రాజుగా చేస్తానని. దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు, శత్రువుల చేతిలో నుంచి నేను విడిపిస్తాను, ఫిలిష్తీయుల చేతిలో నుంచి నేను విడిపిస్తాను. అంటే మనం చదువుకున్న ఈ 2 మాటలను బట్టి సౌలు తర్వాత దావీదే రాజు కావాలి, ఇది దైవ చిత్తం,
ఇది దైవ చిత్తం అన్న సంగతి అబ్నేరుకు తెలుసా తెలీదా? మరి తెలిసి ఏం చేశాడు? అయ్యో, తెలిసి ఏం చేశాడు? దైవ చిత్తం ఏంటో ఎరిగి కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇష్బోషేతును రాజుగా నిలవబెట్టి పట్టాభిషేకం చేశాడు. దేవుని చిత్తానికి ఎదురుగా నిలవబడ్డాడు గనుక ప్రారంభం కంటే ముగింపు ఘోరంగా ముగించబడింది. చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, నా వైపు చూడండి. మనకు దేవుడు తెలియనప్పుడు తెలియక చాలా పొరపాట్లు చేశాం. తెలియక చేసిన ప్రతి పొరపాటును దేవుడు క్షమిస్తాడు, సహిస్తాడు, అంగీకరిస్తాడు. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మంచి సంఘాన్ని దేవుడు మనకిచ్చి, చక్కగా వర్తమానం చెప్పే దైవ సేవకులను దేవుడు మనకిచ్చి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతులకు అప్పగించి, ఇదిగో ఇలా బ్రతకటం నా చిత్తం, ఇలా బ్రతకటం నా చిత్తం కాదు, ఈ పని చేయటం నా చిత్తం, ఈ పని చేయటం నా చిత్తం కాదని దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా ప్రతి ఆదివారం, ప్రతి అరుణోదయపు దినాన వాక్యం ద్వారా ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, దేవుని చిత్తం ఏంటో తెలిసి ఆయన చిత్తానుసారంగా బ్రతికేవా, నువ్వు ధన్యుడు అవుతావు. దేవుని చిత్తం ఏంటో తెలిసి కూడా తెలిసి నువ్వు తప్పు చేసావా, దెబ్బతింటావు, జాగ్రత్త. దావీదంటాడు, నా మూర్ఖత వలన నాకు కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నాయి అంటాడు. మూర్ఖుడంటే ఎవరు? తెలిసి తప్పు చేసేవాడా, తెలియక తప్పు చేసేవాడా? మూర్ఖుడని ఎవరిని అంటారు తెలుసా? తెలిసి క్రైస్తవ జనమా, త్రాగటం తప్పు అని నీకు తెలుసు, నువ్వు తాగేవంటే మూర్ఖుడివి. ఫోర్నోగ్రఫీ చూడటం తప్పు అని నీకు తెలుసు, తెలిసిన దేవుడు హెచ్చరించిన యవ్వన కోరికలను నియంత్రించుకోలేక దాన్ని పదే పదే చూస్తూ కాముకత్వాన్ని రేపుకున్నావంటే నీవెవరివో తెలుసా? మూర్ఖుడివి. దేవుని బిడ్డలు అన్యులను వివాహం చేసుకోకూడదు, ఇది దేవుని చిత్తమని నీకు తెలుసు. వెలుగుకు చీకటికి పొందెక్కడా? దేవుని ఆలయానికి విగ్రహాలతో సాంగత్యం ఎక్కడ? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన నీవు అన్యులను వివాహం చేసుకోకూడదు, నిజదేవుని ఆరాధించని ప్రజలను వివాహం చేసుకోకూడదని ప్రతి ఆదివారం దేవుని వాక్యం విని దేవుడెవరో తెలియని అన్యుని వివాహం చేసుకుంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడిన మూర్ఖురాలివి నువ్వు కాదా? వడ్డీ వ్యాపారం దేవుని చిత్తం కాదని నీకు తెలుసు, తెలిసినా అదే వడ్డీ వ్యాపారం వైపు నువ్వు వెళ్తా ఉన్నావంటే తెలిసి తప్పు చేసే మూర్ఖుడువు నువ్వు కాదా? ఈ దేహం దేవుడిచ్చిన ఆలయం, ఈ దేవాలయాన్ని కాపాడుకోవాలని దేవుడు అన్నాడు. గంజాయితో, మత్తు పదార్థాలతో, మాదక ద్రవ్యాలతో దేవుడిచ్చిన ఆలయాన్ని తెలిసి నువ్వు పాడు చేసుకుంటున్నావంటే నేనంట ఆ మూర్ఖుడువు నువ్వు కాదా? మోహపు చూపు దైవ చిత్తానికి వ్యతిరేకం అని నీకు తెలుసు, అయినా ఆ మోహపు చూపు వైపు నువ్వు వెళ్తున్నావంటే ఆ మూర్ఖుడువు నువ్వు కాదా? అయిలారా, తెలియక తప్పు చేసిన వాడికి ఒక దెబ్బే తగులుతుంది. తెలిసి తప్పు చేసేవాడి జీవితంలో దెబ్బ మీద దెబ్బ, ఆపద మీద ఆపద కలుగుతుందని దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. రోజు దైవజనులు పి జోషి గారి దగ్గరకు ఒక యవ్వనమ్మాయి వచ్చిందట. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతా, అన్నా జోషి అన్న, నేను చదివే కాలేజీలో, మా పీజీ కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, వివాహం చేసుకోవటం దేవుని చిత్తమా కాదా, ప్రార్థన చేసి కనిపెట్టి నాకు చెప్పండి అన్న అందట. అమ్మ, అబ్బాయి ఏం చేస్తాడు, ప్రభు నమ్ముకున్నాడా లేదా అని అంటే వెంటనే అమ్మాయి చెప్పిందట, లేదనే అస్సలు ప్రభు అంటే ఇష్టం లేదు, అన్యుడు. ఇంకో రకంగా చెప్పాలంటే దైవము కాని వాటిని ఆరాధించేవాడు. కొంచెం అబ్బాయిని వివాహం చేసుకోవటం దేవుని చిత్తమో కాదో ప్రార్థన చేసి చెప్పండి అన్నయ్య అందట. దైవజనుడు అన్నాడట, అమ్మా, దీని కొరకు ప్రార్థన దాకా అవసరం లేదు, లేఖనాలలోనే దైవ చిత్తం రాయబడి ఉంది. విశ్వాసికి అవిశ్వాసితో విజ్జోడు ఉండకూడదు, వాక్యం చెప్తుంది.
దేవుని బిడ్డలు దైవము కాని వాటిని ఆరాధించే వాళ్ళని వివాహం చేసుకోకూడదు. దేవుని వాక్యం చెప్తుంది. సింపుల్. ఇది దేవుని చిత్తం కాదు. ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడి అడుగులు వేసావా, నష్టపోతావు. వద్దురా తల్లి. దైవము కాని వాటిని ఆరాధించే వాళ్ళని వివాహం చేసుకుంటే దేవుని శాపం మన మీదకి దిగి వస్తుంది. అయినా నువ్వెవరివి? చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగిందానివి. మీ అమ్మ ఎవరు? భక్తి కలిగిన తల్లి. మీ నాన్న ఎవరు? చావులో సావుకులకి కుడిభుజంగా ఉన్నవాడు. యవన కాలంలో బాప్తిస్మం తీసుకున్న దానివి. సండే స్కూల్ నడిపించిన దానివి. ఇంత భక్తిగా బ్రతికిన నీవు దేవుడిని ఎరగని వ్యక్తిని వివాహం చేసుకుంటావా? మనసులో అనుకుందట, అసలు ఈ పాస్టర్లకు చెప్పండి ఎందుకు, మా అమ్మ అయ్యగారికి చెప్పు అయ్యగారికి చెప్పు అని రెచ్చగొట్టి తీసుకొని వచ్చింది. అసలు వీళ్ళకి ప్రేమ అంటే ఏం తెలుసు? నేనే డైరెక్ట్గా దేవుణ్ణి అడుగుతానని ప్రార్థన గదిలో కూర్చొని ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుని బైబిల్ తెరిచిందట. బైబిల్లో వేలు పెడితే పరమగీతాలు వచ్చిందట. ఏమొచ్చిందో తెలుసా? అతడే నా ప్రియుడు, 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు అని వచ్చిందట. ఆ మాట రావటంతో ఇది దేవుని చిత్తం. ఈ పాస్టర్ గారికి ఏం తెలుసు? అన్యులైన మనల్ని వెతుక్కుంటా పరలోకాన్ని విడిచిపెట్టి ప్రభు రాలేదా? అన్యులైన మనల్ని మార్చుకోలేదా? నేను కూడా పెళ్లి చేసుకున్న తర్వాత అన్యుని మార్చుకుంటానని పెళ్లి చేసుకుందట. ఏం జరిగిందో తెలియదు. మూడో రోజు నుంచే టార్చర్. ఆత్మహత్య చేసుకుందో, హత్య చేసుకుందో, ప్రమాదవశాత్తు జరిగిందో తెలియదు. పెళ్ళైన నెలలోనే ఆమె చచ్చిపోయిందట. ఎట్లా చనిపోయింది? ఆ కిచెన్లో వంట చేసేటప్పుడు చీర మంట కంటుకుందో, ఈ అమ్మాయి బాధ భరించలేక, లేకపోతే వీళ్ళేమైనా అఘాయిత్యం చేశారో, ఆ మంటల్లో దేవుని బిడ్డ కాలి చక్కటి రూపవతి మసిబొగ్గులాగా మారిపోయి చచ్చిపోయింది. తల్లి దైవజనుడి దగ్గరకు వచ్చి అంటదట, నా కుమార్తె మరణంలో నా దేవుణ్ణి ఇంత కూడా నేను నిందించను. నా దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే. నా దేవుడు అన్యాయం చేయటం అసంభవం. అది చిన్నతనం నుంచి దేవుల్లో పుట్టిందయ్యా. ఎవరి వయసులో బాప్తిస్మం తీసుకుందయ్యా. చిన్నతనం నుంచి భక్తిగా బ్రతికి సండే స్కూల్ నడిపించి ఇది తప్పు అని తెలిసిన దేవునికి విరుద్ధమైన తప్పుడు త్రోవల్లోకి వెళ్ళింది కదా. తన నాశనాన్ని, తన మరణాన్ని తానే కోరుకొని తెచ్చుకుంది. నేను ఈ విషయంలో దేవుని నిందించను. దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే. తమ్ముడు, నా వైపు చూడు. దేవుని చిత్తమేదో నీకు తెలిసిన తర్వాత వీటిని చూడకూడదు, ఇది చూడటం దేవుని చిత్తం కాదు, ఈ మాట మాట్లాడకూడదు, ఇలా మాట్లాడటం దేవుని చిత్తం కాదని దేవుని చిత్తం నీకు తెలిసిన తర్వాత ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకో. నా దేవుని వాక్యం ఏమని రాయబడిందో తెలుసా? లోకము దాని ఆశలు గతించిపోతాయేమో కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఆమేన్. నంబర్ 1, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడటం ఎప్పటికీ ప్రమాదమే. ఏమన్నాను? ప్రేమ వివాహాలు దేవుని చిత్తమా, దేవుని చిత్తం కాదా? ఏం ఒక్కలు పెద్దగా చెప్పట్లా. ఈ ప్రేమ వివాహాలు వాక్యానుసారమా, వాక్యానికి విరుద్ధమా? పెండ్లి కాకుండానే కాలు జారే కార్యక్రమాలు చేయటం వాక్యానుసారమా, వాక్యానికి విరుద్ధమా? అది వాక్యానికి విరుద్ధమని యవన బిడ్డ, అది వాక్యానికి విరుద్ధమని నీకు తెలుసు. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం విన్నావు, సండే స్కూల్లో ఎదిగావు, ఎంతోమంది దైవ సేవకుల దగ్గర నీతి మాటలు విని బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తున్నావు. జాగ్రత్త. మరలా నేనంట, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. మీ ప్రారంభం కంటే మీ ముగింపు మహిమకరంగా ఉండునుగాక. అలా ఉండాలంటే నంబర్ 1, మొట్టమొదట దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడకుందుగాక. రెండవది అహంకారం ఎప్పటికీ ప్రమాదమే. అహంకారపు మాట ఎప్పటికీ ప్రమాదమే.
ఏంటి ఈయనలో ఉన్న అహంకారం? చూడండి ఆ మాట. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. అబ్నేరును ఇష్బోషేతు అడిగిన మాటలకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యోధావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమును నేను నెరవేర్చని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుజేయునుగాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బేర్షెబ వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యోధా వారి మీదను నేను స్థిరపరిచెదను. నేను అనండి. స్థిరపరచడానికి నువ్వెవరు రా? కోన్ కిస్కా? నువ్వు దావీదు రాజ్యాన్ని స్థిరపరుస్తావా? దావీదు రాజ్యాన్ని యోధా వారి మీద ఇశ్రాయేలు వారి మీద దావీదు రాజ్యాన్ని స్థిరపరుస్తావా? ఒక మనిషిని స్థిరపరిచేది దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే. ఒక కుటుంబం స్థిరపడాలి, దేవుని చేతిలో ఉంది. ఒక సంఘం స్థిరపడాలి, దేవుని చేతిలో ఉంది. ఒక కాపురం స్థిరపడాలి, దేవుని చేతిలో ఉంది. దేవుని వాక్యంలో రాయబడిన మాట, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసం వ్యర్థం. ఒక ఇంటిని కట్టేది దేవుడు, ఒక రాజ్యాన్ని కట్టేది దేవుడు, ఒక సింహాసనాన్ని స్థిరపరిచేది దేవుడు. ఏమంటాడు ఇతను ఇష్బోషేతుతో? దావీదు సింహాసనమును నేను స్థిరపరుస్తా. అసలు ఎందుకు ఈ మాట అన్నాడు? పైన ఏం జరిగిందంటే, ఈ అబ్నేరు సౌలు యొక్క ఉపపత్ని రిస్పా అనే ఆవిడతో తప్పుగా ప్రవర్తించాడన్న వార్త ఇష్బోషేతుకు తెలిసింది. మా నాన్న ఉపపత్ని రిస్పాతో ఎందుకు ఇలా తప్పు చేసావు, నువ్వు చేయకూడదు కదా అని అంటే, ఆ మాట విని ఇతడు బహుగా కోపగించుకొని ఏమంటాడు తెలుసా? ఏంటి, నన్ను యోధా జనాంగంతో చేరిన కుక్కతో సమానంగా నన్ను చేస్తావా? అంటే యూదులతో చేరిన వాళ్ళు ఎవరు? దావీదుతో చేరిన వాళ్ళు ఎవరు? దావీదుతో చేరింది యూదులు, యోధా జనాంగం. ఈ యోధా జనాంగాన్ని పట్టుకొని దేంతో సమానం చేసి మాట్లాడుతున్నాడు? చెప్పాలి. యోధా జనాంగాన్ని కుక్కలు అన్నాడు. యోధా జనాంగం ఎవరు? దేవుడు ఏర్పరుచుకుని ప్రజలు. ఎంత పొగరుబట్టిన మాట వచ్చిందో చూడండి, ఎంత గర్వపు మాట వచ్చిందో చూడండి, ఎంత అహంకారపూరితమైన మాట వచ్చిందో చూడండి. ఇతడు సైన్యాధ్యక్షుడు అయ్యున్నందువల్ల యోధా జనాంగాన్ని పట్టుకొని వాడు కుక్కలు నీచంగా మాట్లాడుతున్నాడు. దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తా గర్వంగా మాట్లాడుతున్నాడు. అయ్యలారా, ఇతని ఆరంభం ఘనంగా ఉన్న ముగింపు ఘోరంగా ముగించబట్టడానికి కారణం ఏంటంటే, ఎదుటివాడిని తృణీకరిస్తూ నీచంగా హేళనగా అవమానపరుస్తూ మాట్లాడాడు. తన నోట గర్వపు మాట వచ్చింది. ఒక్కసారి నా వైపు చూడండి, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, దేవుడు ఒకవేళ మిమ్మల్ని మంచి పొజిషన్లో ఉంచితే అనుభవించండి, సంతోషంగా ఉండండి. కానీ మీకంటే చిన్న స్థితిలో ఉన్న వారిని చూసి పొరపాటున తృణీకారంగా మాట్లాడకండి. ఆడ లేబరోడు, అదే లేబర్ది, అదే మా ఇంట్లో పనిచేసే పనికత్తె, వాడా మేము వేసే భిక్షపు మెతుకుల మీద బతికే కుక్క, ఆడెంత అనండి, ఆడెంత, ఆడు బతుకెంత, ఆడు నా కాలు అనండి, ఏదో అనండి. మన అక్క కాలుగోరు బంగారం అయినట్టు నా కాలుగోటితో సమానం.
ఇలాంటి డాంబిక మాటలు ఎప్పుడైనా నీ నోటు చేయమో ఒకసారి ఆలోచించు. నేనంట, నీ ఇంట్లో పాచి పని చేసే, నీ ఇంట్లో అంట్లుతోవి నీ బట్టలు ఉతికే పనికత్తెను కూడా అసివచ్చి అనుకో, ఏమే అనుకో, అసేవచ్చే హీనంగా మాట్లాడుకో. నా దేవుడు చెప్తున్న మాట, ఎదుటివాడిని మనకంటే గనుడుగా ఎంచి ఎదుటివారిని గౌరవంగా ఘనంగా చూస్తే, ఎదుటివారిని నువ్వు ఘనంగా చూస్తే నిన్ను దేవుడు ఘనంగా చూడటం ప్రారంభిస్తాడు. ఎదుటివాడికి నువ్వెంత విలువిస్తావో దేవుడు నీకంత విలువివ్వటం ప్రారంభిస్తాడు. కొన్ని సందర్భాలలో నీ వయస్సు, నీ హోదా, నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు చేసే ఉద్యోగం, నీ ఆస్తి, నీ సంపద నిన్ను గర్వాంధుడిగా మార్చి ఆడెంత అంటే బచ్చాగాడా, నా ముందెంత, ఆడెంత, ఆడు బ్రతికెంత అని అన్నావా, రేపు వాడి కళ్ళ దగ్గరికి వచ్చేసరికి భిక్షాందేహి అని అడిగే పరిస్థితి వస్తుంది. దావీదు ఎంత గొప్ప మనసు కలిగినోడో తెలుసా? సౌలు తరిమేటప్పుడు సౌలుతో ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు రాజు ఎవరిని తరుముతున్నాడు? మిన్నల్లి వంటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడను. దావీదు తనను దేంతో పోల్చుకున్నాడు? అరే పెద్దగా చెప్పండి అయ్యా. కుక్క కాదు, బతికున్న కుక్క కాదు. బతికున్న కుక్క అయితే కుక్కను చూడటంతో సోనీ, టామీ, హామీ అటు ముద్దాడతారు. గమనించండి, సచ్చిన మనిషిగా విలువ లేకపోతే సచ్చిన కుక్కకి విలువ ఎక్కడ ఉంటుంది? ఏమండి, ఇంట్లో ఎవరైనా చనిపోయారు, చనిపోయిన వ్యక్తి మీద ఉన్న ప్రేమను బట్టి వారం రోజులు ఇంట్లో ఉంచుకుంటారా? సాయంత్రం దాకా ఏడ్చి ఎప్పుడు తీస్తారంట అంతే. చచ్చిన మనిషికే విలువ లేకపోతే చచ్చిన కుక్కకి విలువ ఎక్కడా? దావీదు తన బ్రతుకును ఎలా పోల్చుకున్నాడో తెలుసా? చచ్చిన కుక్క వంటి వాడినయ్యా. ఏం దావీదు, నువ్వు గొల్యాతును చంపిన వాడివి కదా? ఎస్. రాజు చేయలేని గొప్ప కార్యం చేసిన వాడివి కదా? ఎస్. సింహాన్ని చీల్చిన వాడివి కదా? అఫ్కోర్స్. ఎలుకబండిని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చి చంపిన వాడివి కదా? అయ్యుండొచ్చు. ఎంత పరాక్రమ కార్యాలు చేసిన దావీదు తనను చచ్చిన కుక్కతో పోల్చుకున్నాడు. చచ్చిన కుక్కతో తాను ఎంచుకున్నాడు గనుక రాగల కాలంలో ఆ దావీదునే దేవుడు యోధా గోత్రపు సింహంగా దేవుడు మార్చాడు. వినారు ఈ మాట? దావీదును యోధా గోత్రపు సింహంగా మార్చడానికి కారణం ఏంటంటే, నేను చచ్చిన కుక్కనయ్యా. అంత దీనంగా మాట్లాడుతున్నాడు. చాలా సంవత్సరాల క్రితం నేను విన్న స్థలాలు పేర్లు నేను చెప్పలేను, కానీ చాలా సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుండి ఆ ఆసామి దగ్గర ఒక లేబర్ ఆయన పనిచేస్తున్నాడు. ఆయన 100 ఎకరాల ఆసామి, 5-6 కొడుకులు, ఆ ప్రాంతంలోనే భూస్వామిగా పేరొందినవాడు. తన దగ్గర అనేక సంవత్సరాల నుంచి కవతం దాసుడిగా పనిచేస్తున్న ఈ పని ఆయన ఒకరోజు వచ్చి, అయ్యా మా అబ్బాయి 10వ తరగతికి వచ్చాడు, ఒక 100 రూపాయలు ఫీజు కట్టాలా, కొంచెం మీకు అవకాశం ఉంటే ఒక 100 రూపాయలు చేతి సహాయం చేయండి అయ్యా, మా అబ్బాయి ఫీజు కట్టాలా, వాడు చదువుకుంటున్నాడు, 10th క్లాస్కి వచ్చాడయ్యా అంటే, ఈ భూస్వామి డబ్బులు ఇస్తాను అని అనకుండా, ఇవ్వను అని అనకుండా, రేయ్ లేబరోడి పిల్లలకు చదువు ఎందుకురా? చదువు ఎవరికి కావాలి? మాలాంటి భూస్వాములకు కావాలి, మాలాంటి ఆస్వాములకు కావాలి. లేబరోడి పిల్లలకు చదువు ఎందుకురా అన్నాడట. దొర బాంచన్ని కాళ్ళు మొక్కుతా, అంత పెద్ద మాట అనకు ధరా, అంత పెద్ద మాట అనకు దొర, మా వాడు చక్కగా చదువుకున్నాడు, ఒక్క 100 రూపాయలు సహాయం చేస్తే వాడు ఫీజు కడతా, ఎగ్జామ్ రాయాలి దొర అంటే, రేయ్ చెప్పింది వినపడలేదా? లేబరోడి పిల్లలకి చదువు ఎందుకురా? నువ్వు లేబర్ పని చేసావుగా, రేపు నీ కొడుకు కూడా లేబరోడుగా మా ఇంట్లో మా పొలంలో పని చేయాలా? అయ్యా పద్దాక లేబరోడు అనకయ్యా, నేను లేబరోడినైనా నా కొడుకు లేబరోడుగా చేసుకోవటం నాకు ఇష్టం ఉంటుంది కదా, వాడిని ఏదో పైకి తీసుకొద్దాం అనుకుంటున్నాను. నువ్వు 100 రూపాయలు ఈకిపోయినా పర్లేదు త్వరా, లేబరోడు అని పదే అనొద్దు అంటే, ఎరో లేబరోడు కూడా నోరు లేచిందే, లేబరోడు కూడా పెద్ద మాటలు వస్తున్నాయే, అవహేళనగా మాట్లాడాడట.
ఆ లేబరోడు కొడుకు 10వ తరగతి పూర్తి చేసుకున్నాడు, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు, ఎంసెట్ ఎగ్జామ్ రాశాడు, ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తయ్యే లోపే సత్యం కంప్యూటర్స్లో జాబ్ వచ్చింది. 2 సంవత్సరాలు జాబ్ చేశాడు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళాడు. దరిదాపుగా 12 సంవత్సరాలు అమెరికాలో ఉండి తను సంపాదించే డబ్బు నెల నెల నాన్నకు పంపిస్తూ ఉన్నాడు. నాన్న, డబ్బులు వృధా చేయొద్దు, మన ప్రాంతంలో కొబ్బరి తోటలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల్లో పొలాలు కొనని 12 సంవత్సరాలు డబ్బు పంపించాడట. 12 సంవత్సరాల తర్వాత తన ఊరు ఎలా ఉందో, ఆ తండ్రి కొన్నటువంటి పొలాలు ఎలా ఉన్నాయో, ఏ పొలాలకు ఆ డబ్బు ఇన్వెస్ట్ చేశాడో చూద్దామని కొడుకు అమెరికా నుంచి వచ్చాడు. ఆ తండ్రి కొన్న పొలాల్లో తిరుగుతూ ఉంటే ఓ 70 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న పెద్ద ఆయన తలకట్టు కట్టుకొని ఆ పొలంలో పని చేస్తున్నాడట. ఆ పొలంలో ఉన్న పని వాళ్ళని చూశాడు. ఈ ముసలాయిని తదేకంగా చూస్తున్నాడు. ఈయన ఎక్కడో చూసినట్టున్నానే, ఈ ముఖం నాకు బాగా ఫెమిలియర్ ఫేస్ లాగా ఉంది, ఎవరైనా డాడీని పిలిచి డాడీ ఈయన ఎవరో నేను చూసినట్టుంది, ఎవరి డాడీ ఈయన? తండ్రి తలోంచి అన్నాడట, ఒకప్పుడు ఏ యజమానుడి దగ్గర నేను దాసుడిగా పనిచేశాను, అదే యజమానుడు ఈరోజు మన పొలంలో పనిచేస్తున్నాడయ్యా.